నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నానండి. ఇవాళ ముందుగా మనం సాధన స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఎంతమంది గుడికి వెళ్ళి దేవుడా నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను దేవుడా అని ఎంతమంది కోరుకుంటారండి? నేను అలాంటి దాన్నేనండి. చాలా అనుకుంటాను ఇంట్లో కూర్చున్నప్పుడు, దేవుణ్ణి ఏదేదో అడుగుదాము, ఈసారి నేను గుడికి వెళ్తే ఇది అడుగుతాను దేవుణ్ణి అని చాలా అనుకుంటాను. కానీ వెళ్ళిన తర్వాత అసలు ఏం అడగనండి. ఇలా చూసి దండం పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది, అరే నేను దేవుడిని ఇది అడుగుదాం అనుకున్నానే, మర్చిపోయాను అని. మనము గుడికి వెళ్ళినప్పుడు దేవుడా నువ్వు ఎలా ఉన్నావు అని ఎంతమంది వెళ్తారండి చూడ్డానికి? చాలా తక్కువ మంది కదా. దేవుడా మీరు ఎలా ఉన్నారు అని చూడటానికి మీరు వెళ్ళండి. ఆ భక్తి భావన అన్నది లోపల నుంచి రావటానికి చాలా తక్కువ మందికి అవుతుందండి. అలా రావటం కోసం మనము దేవుడి స్మరణ చేస్తూ, దేవుడి మంత్రం చదువుతూ, దేవుడి గురించే ఆలోచించటం వల్ల ప్రతినిత్యం మనకి ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి మీరు ఇది ఒక చిన్నది ఫాలో అవుతూ, మీరు భక్తి యోగా అంటారు కదండి, దేవుడిని డివోటీతో కూడా మనము దగ్గరకు అవ్వచ్చు. కాబట్టి ఈ భక్తి యోగాని ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాం. ఇవాళ మన సాధన స్టార్ట్ చేసే ముందు మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇలా తాడాసనలో నిల్చొని 2 చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ మనము 2 మోచేతుల్ని చేతుల్ని ఇలా పక్కకి తీసుకెళ్ళి చెస్ట్ని ఓపెన్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ చెస్ట్ని దగ్గరికి తీసుకొచ్చి స్పైన్ని రౌండ్ చేయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము ఇన్హేల్ చేస్తూ హెడ్ని, ఎక్స్హేల్ చేస్తూ కుడి వైపున బెండ్ చేయండి. చేసిన తర్వాత కుడి చేతిని కుడి తలపైన పెడుతూ ఎడమ చేతిని మాత్రం ఇలా సైడ్కి స్ట్రెచ్ చేసి అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయండి. మీరు ఇలా చేయటం వల్ల ఎడమ వైపునున్న మెడ దగ్గర మీకు చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. హెడ్ని ఫస్ట్ రిలాక్స్ చేస్తూ చేతుల్ని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లో, ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపున మెడని బెండ్ చేయండి. ఇప్పుడు కుడి చేతిని సైడ్కి స్ట్రెచ్ చేసి అప్ అండ్ డౌన్ మూమెంట్స్. స్లోగా కుడి చేతిని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనం వేస్ట్ రొటేషన్స్ చేద్దామండి. 2 చేతుల్ని ఇలా మనం వేస్ట్ పైన పెడుతూ మనము రొటేషన్ చేద్దాము. చూడండి, టార్సోని కూడా ఇలా మీరు తీసుకెళ్తే ఏ బెనిఫిట్స్ రావండి. ఈ పై భాగాన్ని మాత్రం అక్కడే ఉంచి మీ నడుముని మాత్రమే తిప్పటానికి ట్రై చేయండి. ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివర్స్. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ 2 చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మీ కుడి మోకాలని కుడి మోచేతి దగ్గరికి తీసుకొని రండి. మళ్ళీ స్లోగా డౌన్ చేస్తూ ఇప్పుడు వేరే కాళ్ళతో ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. స్లోగా
హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఈ మూమెంట్ చేయడం వల్ల మీకు హిప్ దగ్గరే కాదండి, మీ లోవర్ అబ్డామెన్ దగ్గర కూడా వర్క్ చేస్తారు. కాబట్టి కోర్ని ఎంగేజ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. మనము నెక్స్ట్ మూమెంట్ చేద్దాము. కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ కుడి యాంకిల్ని క్లాక్ వైజ్ రొటేషన్ చేయండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. స్లోగా మీ కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు ఎడమ కాళ్ళతో ఇప్పుడు రివర్స్. మీ యాంకిల్లే మూవ్ అయ్యేటట్టు చూసుకోండి, కాళ్ళని మొత్తం కదిలియకుండా. స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. సో ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసనాస్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం ముందుగా చేయబోయే ఆసన పేరు పార్శ్వకోణాసన. ఈ ఆసనం మనం ముందు కూడా చేసాము, ఇవాళ ఒక వేరియేషన్తో చేద్దామండి. ఆసన ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. నిల్చున్న తర్వాత కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి యాంకిల్ పొజిషన్, ఇది ముందుకి 90 డిగ్రీస్లో ఫేస్ చేస్తూ వెనకాల కాళ్ళు మాత్రం 45 డిగ్రీస్ లోపల పెట్టండి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ, ఎక్సేల్ చేస్తూ మీరు ముందున్న కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ థైని ప్యారలల్ తీసుకొస్తారండి. ఇది పార్శ్వకోణాసన. మనం ఇక్కడ ఏం చేస్తామంటే హ్యాండ్ కూడా రొటేట్ చేస్తాం. ఇది ఒక వేరియేషన్ అండి. ఇది కుదరకపోయినా మీరు చేతుల్ని ఇలా పెట్టి చెస్ట్ని ఓపెన్ చేసి పైకి చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్సేల్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. సో చూసారు కదండి పార్శ్వకోణాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయడం వల్ల మనకి యాంకిల్స్, తొడలు ఈ భాగంలో ఉన్న దగ్గర కూడా చాలా స్ట్రెచ్ ఉంటుందండి. మనము చెస్ట్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని మనం పీల్చుకుంటాము. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చెప్పాను కదండి పార్శ్వకోణాసన బెనిఫిట్స్. దాంతోపాటు మీరు హ్యాండ్ రొటేట్ చేస్తున్నారు కాబట్టి మీ షోల్డర్స్కి కూడా చాలా మంచిదండి. మీకు ఇక్కడ ఫ్యాట్ ఉన్న రెడ్యూస్ అవుతుంది, షోల్డర్ మొబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ వేరియేషన్ని చేయటానికి ట్రై చేయండి. ఇప్పుడు వేరే కాళ్ళతో చేస్తున్నాము. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ పైకి అవ్వండి. సో మనం చేసాం కదండి పార్శ్వకోణాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ సీక్వెన్సెస్లో యాడ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.
మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన ఆసన. ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము తాడాసనాలో నిల్చుంటామండి. దీనికి కాళ్ళని మోకాలని దగ్గరికి పెట్టండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ని అప్ చేస్తూ మీరు మీ కాళ్ళ వేళ్ళపైకి రండి. తర్వాత స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూడండి, ఈ మూమెంట్ మనము ఇలా చేయటానికి బ్యాలెన్స్ చేయటం ఇంపార్టెంట్ అండి. మీకు ఇక్కడ బ్యాలెన్స్ అవ్వకపోతే మీరు ఒక కాళ్ళని ఒక స్టెప్ వెనకాల తీసుకెళ్ళి కూడా మీరు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చండి. మీకు బ్యాలెన్స్ కుదరకపోతేనే ఇది చేయండి, లేదా ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఊర్ధ్వ తాడాసన మనం ప్రాక్టీస్ చేసేసాము. ఈ ఆసన చేయటం వల్ల పిల్లలకి హైట్ ఇంక్రీజ్ అవుతుందండి. మీకు పిల్లలు ఒకవేళ పొట్టిగా ఉన్నారు, హైట్ పెంచాలి అని అనుకుంటే ఈ ఆసన చేయించండి, వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఈ ఆసన చేయటం వల్ల మనము కాఫ్ని రేస్ చేస్తున్నాం కాబట్టి ఈ కాఫ్ మీద వర్క్ చేస్తున్నామండి. కాళ్ళల్లో ఈ వెనక భాగం ఉంటుంది చూడండి, దీన్ని కాఫ్ మజిల్ అంటారు. ఈ మజిల్ మనకి సెకండ్ హార్ట్ అంటారు. మీరు కావాలంటే దీని గురించి చదవటానికి ట్రై చేయండి. ఈ కాఫ్ని మనము స్ట్రెంథెన్ చేయటానికి, మన కాఫ్ హెల్త్ కోసం కూడా మీరు కాఫ్ రేజెస్ చేయటం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనము ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తూ ఉండొచ్చండి, చాలా ఫన్నీగా అనిపించవచ్చండి. కొన్ని యానిమల్స్ స్ట్రెచెస్ చేస్తున్న వీడియోస్ మనం చూస్తూ ఉండొచ్చు. అలానే ఏ పశువు అయినా చూడండి, మనం డాగ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చేతులని కిందికి పెట్టి అవి కూడా ఒక స్ట్రెచ్ చేస్తుంది. అదే మనం చేస్తున్నాం, అధోముఖ శ్వానాసన, డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటారు. అవే స్ట్రెచెస్ మనము చేస్తున్నామండి. మనము కూడా డైలీ అలా చేయటం వల్ల మన బాడీ అన్నది అనుకూలంగా మనకి మారుతుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది బాడీలో. కాబట్టి మనము స్ట్రెచెస్ చేయడానికి చూద్దాం ప్రతిరోజు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భూనమనాసన. దానికి మనము కింద కూర్చోవాలండి. దండాసనాలో మనము కూర్చుందాము. భూనమనాసన చేయటానికి మనం ముందుగా దండాసనాలో కూర్చుంటామండి. దండాసన అంటే మనము కాళ్ళ వేళ్ళని మనము మన వైపున ఫేస్ చేస్తూ హ్యాండ్స్ని సైడ్కి పెట్టి కూర్చుంటాము. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి ముందుకి. చూడండి, నా పామ్స్ అన్నవి ఇలా ఒక వైపున ఒకటి ఫేస్ చేస్తూ ఉన్నాయండి. ఎక్స్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా కిందికి పెడుతూ శిరస్సుని కిందికి పెట్టి భూని నమస్కరించండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ ఇప్పుడు వేరే వైపున మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి అయిపోయి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. సో చూసారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు మనము మన హిప్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తే ఏ బెనిఫిట్స్ ఉండవండి. మీ ఈ భాగాన్ని అక్కడే పెడుతూ ఇక్కడ నుంచే ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇలా లిఫ్ట్ చేస్తే మీకు ఏ బెనిఫిట్స్ రావండి. కాళ్ళని అలానే పెడుతూ మీరు చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయడం వల్ల మనకి లంబార్ రీజియన్ అంటారు కదండి, కింద వైపున మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. సైడ్స్కి అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న కొవ్వుని కూడా మనము కరిగించవచ్చు. ఫ్యాటీ లివర్ అంటారు కదండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
స్లోగా సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సేతుబంధాసన ఆసన. ముందుగా ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. మనము ఈ ఆసన చేయడానికి మన వీపు వైపున పడుకుంటామండి. సో మనం ఇలా ముందుగా మన వీపు వైపున పడుకుంటాము. పడుకున్న తర్వాత 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, నా 2 మోకాళ్ళని పై వైపున ఫేస్ చేస్తున్నాయి ఆకాశానికి. తర్వాత ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి కాళ్ళని తీసుకొని రండి. తీసుకొచ్చిన తర్వాత కుడి కాళ్ళని కుడి చేతితో, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో ఇలా హోల్డ్ చేయండి. మీరు శ్వాసని పీలుస్తూ మీ ఈ భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తారు. స్లోగా ఎక్సేల్ చేస్తూ డౌన్ చేస్తారు. చూడండి, ఈ ఆసన చేసేటప్పుడు నా చిన్ అన్నది ఆటోమేటిక్గా చెస్ట్కి టచ్ అవుతుంది. నేనేం చేయట్లేదండి, అదే టచ్ అవుతుంది. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి మన యాంకిల్ దగ్గర, తొడల దగ్గర మన గ్లూట్స్ని కూడా మనము టోన్ చేస్తామండి. ఈ వెనక భాగం దగ్గర కూడా మనము స్క్వీజ్ చేస్తాం కాబట్టి బాడీ అన్నది మంచి టోనింగ్లో అవుతుంది. మనము హిప్ని పైకి అంటున్నాం కాబట్టి బ్యాక్ బెండింగ్ అవుతుంది. మనము మన థైరాయిడ్ దగ్గర ఇక్కడ కూడా కాంట్రాక్షన్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసన చేయటం వల్ల ఈ బెనిఫిట్స్తో పాటు వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, సెకండరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసన చేయటం వల్ల మీకు మెల్లమెల్లగా బ్యాక్ పెయిన్ అన్నది తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు ఇలా చేతులు పెట్టుకోకుండా సైడ్కి పెట్టి కూడా చేయొచ్చండి, ఏం పర్లేదు. లేదా మ్యాట్ని కూడా ఇలా హోల్డ్ చేస్తూ కూడా హిప్ని మీరు పైకి అనొచ్చు. కానీ మీరు ఇక్కడ నెక్ని మాత్రం బిర్రుగా పట్టుకోకండి, నెక్ని రిలాక్స్గా పెట్టండి. స్లోగా కాళ్ళని, చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలో 1 నిమిషం పాటు రెస్ట్ చేయండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవ్వండి, ఇవాళ మనం ఈ ఆసనాస్ చేసాం కదా. ఈ ఆసనాస్ని గుర్తు పెట్టుకొని మీరు పొద్దున కానివ్వండి, సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఆరోగ్యంగా, ఆనందంగా ఉందాం. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటో కాదండి, మనకి జలుబు చేసే ముందు స్లైట్గా ఇరిటేషన్ ఉంటుందండి గొంతులో. ఉన్నప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకి కోల్డ్ అనేది ఇంకెక్కువ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఏం చేయొచ్చు అంటే గోరువెచ్చని నీళ్ళని, ఎక్కువ వేడిగా కాదండి, గోరువెచ్చని నీళ్ళని తాగటానికి ట్రై చేయండి. అలా చేయటం వల్ల మీ గొంతు అన్నది కూడా రిలాక్స్ అవుతుంది. ఇరిటేషన్ ఉన్నా కూడా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా అక్కడే తగ్గిపోతాయి. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ
ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.